దానికి కొంచెం ఖర్చు అవుతుంది, కానీ ఖర్చు కంటే 4 ఇంతల ఆదాయం వస్తుందంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక్కడ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ రావాలి. నేను ఆ రోజు పూర్తి చేసేసేవాడిని. గవర్నమెంట్ పోయింది, అది కోర్టుకు పోయింది, లేనిపోని సమస్యలు వచ్చాయి. దాన్ని కూడా వీలైనంత తొందరలో కోర్టులో స్టే వెకేట్ చేపించి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అది వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడే 2-3 విషయాలు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు చెప్పారు. ఆ 2-3 విషయాలు కానీ పూర్తి చేయగలిగితే, కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేసి అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వగలిగితే ఈ నూజివీడు నియోజకవర్గం బ్రహ్మాండంగా తయారవుతుంది. ఒక పక్కన ఔటర్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. మీ ఊరు పక్కనే అమరావతికి రోడ్డు వస్తుంది. అదే సమయంలో ఈ నీళ్లు కూడా తీసుకొస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుంది. ఇది కాకుండా 20,000 రూపాయలు అన్నదాత కింద ఇస్తానని చెప్పాం. నేను ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా రైతులకు ఇస్తాం. కేంద్రం 6,000 ఇస్తుంది. మిగిలిన 14,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో మే నుంచే ప్రారంభించి మీకు పూర్తి చేసే బాధ్యత నాది. మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇస్తాం. వేట నిషేధ సమయంలో వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు మీరు రాష్ట్రంలో చూస్తున్నారు, మొన్నటి వరకు అసెంబ్లీ అంటే బూతులు. నేను ఆ రోజు ఒక మాట చెప్పి వచ్చాను. ఒకే మాట, నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను, కానీ ఏ రోజు కూడా అసభ్యంగా మాట్లాడిన సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు ఓరిగా పోరాడతాం, ప్రజల కోసం పోరాడతాం, ప్రజాహితం కోసం పనిచేస్తాం. అలాంటి సందర్భంలో నన్ను అవమానం చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మళ్ళీ గౌరవ సభ చేసేదానికి క్షేత్రస్థాయిలో పనిచేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతా అన్నాను, పెట్టాను. మళ్ళీ చూశాను, ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను.